హలో, హాయ్, నమస్తే. చూసారా ఈ చిన్ని కొంగపిల్ల మొన్న పడ్డ వర్షానికి ఎక్కడి నుంచో పడిపోయి మా కోలదొడ్లో పడిందండి. పాపం అది అసలు ఎంత కంగారు పడిపోతూ మమ్మల్ని పొడిచేస్తూ కనీసం మమ్మల్ని పట్టుకొనియట్లేదు. మా కోళ్ళేమో దాన్ని పొడిచేస్తున్నాయి. చాలా దాన్ని కాపాడడానికి కష్టపడ్డాం. మమ్మల్ని అయితే అస్సలు పట్టుకొనియట్లేదు. అది చూసారా దాని ముక్కు ఎంత పొడుగుందో, ఆ ముక్కుతో పొడిచేస్తుంది. కానీ మా హస్బెండ్ మాత్రం చాలా దాన్ని బుజ్జగించి లాలించి దాన్ని ముద్దు చేస్తూ అలా 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 సవరదీస్తూ అది పొడిచినా కానీ ధైర్యంగా పట్టుకున్నాను. నేనైతే దగ్గరకు కూడా వెళ్ళలేదు. నాకైతే చాలా భయం వేసింది. అది చాలా భయంతో తన టీషర్ట్నే పట్టేసుకుంటుంది. చూసారా రెక్కలు అసలు ఇంకా అవి ఎగరడానికి కూడా రాలేదండి. చాలా చిన్నపిల్ల. నాకైతే అయ్యో పాపం అనిపించింది. దాని తల్లి ఎక్కడన్నా ఉందేమో అని చెప్పేసి మేము చాలా సెర్చ్ చేసాం, కానీ ఎక్కడ దొరకలేదు. మాకు ఎక్కడ కనిపించలేదు కూడా. చూడటానికైతే బాగా చూసాం. అది ఏం పెట్టినా మేము మామూలుగా గిన్నెలో వాటిలో వేసి పెడుతుంటే తినట్లేదు. అందుకని ఇలా దాని నోరు తెరిపించి తినిపించాల్సి వచ్చింది. ఇది సెకండ్ డే అండి. ఫస్ట్ డే అయితే అంత హడావిడి చేసింది. సెకండ్ డేకి కొంచెం అది కామ్ డౌన్ అయింది, బాగానే ఉండింది. నేను కూడా దగ్గరికి వెళ్ళి నోట్లో గింజలు వేయడానికి ట్రై చేశాను. సో భయం లేకుండా వేసాను. చూసారా దీని మెడపైన అవి తిన్న సీడ్స్ మెడపైన కనిపిస్తున్నాయండి. జనరల్గా కోళ్ళకి అయితే ఇక్కడ మెడ కింద ఉంటుంది, కానీ దీనికి చూడండి మెడ పైన కనిపిస్తుంది. నేనైతే చాలా వండర్గా ఫీల్ అయ్యాను. దానికి ఇంకా ఫియర్ పోలేదు. నన్ను చూస్తే మాత్రం పొడవడానికి వస్తుంది. మా హస్బెండ్కి మాత్రం చాలా దగ్గరగా ఉండింది. తన్ని పట్టుకుంటుంది, బాగానే ఉంటుంది. నన్ను అయితే పొడుస్తుంది. దీనికి రెక్కలు వచ్చి ఎగిరే టయానికి దీన్ని మళ్ళీ ఆకాశంలోకి వదిలేస్తానండి. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది క్షేమంగా తన ఇంటికి గూటికి చేరాలని మీరందరూ కూడా కోరుకోండి. ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.